నమస్తే వెల్కమ్ టు థీర్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రము 5 o'clock అవుతుంది. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఓటీటీని బద్దలు కొట్టిన హనుమాన్ మూవీ అనమాట. సో ఓటీటీ రికార్డ్స్ అయితే షాటర్ కొట్టిన ట్రెండింగ్ ఫస్ట్ ప్లేస్ ఉందన్నమాట 24 hours. నిన్న ఇదే అప్డేట్ తీసుకొచ్చిన హనుమాన్కి రిలీజ్ అయిన ఐ థింక్ 12-15 గంటల లోపల షాటరింగ్ చేసేసింది బై టాప్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే టాప్ 1 ట్రెండింగ్లో వచ్చేసింది అనమాట. 24 hours అని Z5లో మాత్రం దుమ్ము దులిపేసింది బై హనుమాన్ మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మంచి విషయం అనుకోవచ్చు, ఏంటంటే మంచి న్యూస్ అనుకోవచ్చు, మంచి పండుగ అనుకోవచ్చు. బై సైజు కాదు మ్యాటర్, గ్లాస్ అంటే సైజు కాదు మ్యాటరు, ద పవర్ అనేసి మంచి డైలాగ్ అయితే ఇచ్చినమాట. దీంట్లోకి ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ లెక్కించి డైలాగ్ డెలివరీ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం మాస్ పక్కా మాస్ మూవీ అయితే ఇచ్చిరు. ఇక్కడ మైత్రి మూవీ మేకర్ నుంచి ఒక 1 minute and 2 seconds క్లిప్ అయితే బయటకు వచ్చింది. అండ్ కొంచెం డ్రాబ్యాక్ అయిన విషయం ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన డేట్ అనౌన్స్ కాలేదు. జస్ట్ ఏంటంటే ఎప్పుడు వస్తుందంటే మనమైతే వెయిట్ చేయాల్సిందే, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే జర ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు, ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. అరే మంచిగా వచ్చింది డైలాగు, మాస్ ఫైట్ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారన్నమాట. ట్రైలర్ కోసం వెయిటింగ్ అనమాట నేను కూడా. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఓం భీమ్ బుష్ మూవీ ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన డ్యూరేషన్ ఏదైతుందో అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి UA సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 15 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది అనమాట. అండ్ కొన్ని థియేటర్స్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. నా ఏరియాలో చూసుకుంటే మాత్రమే ప్రస్తుతానికి కాచిగూడ సైడ్ అయితే, అంటే నాకు దగ్గరలో ఉన్నదంటే క్లోజెస్ట్లో కాచిగూడ అయితే బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇంకా వేరే థియేటర్స్లో బుకింగ్ స్టార్ట్ కావాలి. మేబీ రేపు సాయంత్రం కల్లా ఎల్లుండి కల్లానో బుకింగ్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మంచు లక్ష్మి గారిది ఆదిపర్వం అనే మూవీకి సంబంధించిన అఫీషియల్గా ఒక ట్రైలర్ అయితే వచ్చింది. ఒకవేళ ఇట్లా మన వాళ్ళు ఏమంటారు ట్రోల్ చేస్తారా మేము చేస్తారా పక్క పెడితే, మూవీ నాకు సేమ్ మీడియాకి లాగానే కొన్ని సీన్స్ పర్లేదు అన్నట్టు అనిపించింది. సో సపరేట్గా రివ్యూ అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రము వేద అనే మూవీ ఉందన్నమాట. సో ఇది జాన్ అబ్రహం ఉన్నాడు, ఇది 12th July రోజున వస్తుంది. సో ఇది కూడా రీమేక్ మూవీ అనమాట. సో ఈ మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ రాగానే సపరేట్గా చూస్తాం. ప్రస్తుతానికి అయితే టీజర్ అయితే వచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అఫీషియల్ కన్ఫర్మ్ అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే రెబల్ మూన్ Part 2కి సంబంధించిన అఫీషియల్గా మన వాళ్ళు ట్రైలర్ అయితే మెన్షన్ చేసేసారన్నమాట. April 19th రోజున ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అదే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సమంత గారు గురించి అనమాట. సో సమంత గారు అండ్ వరుణ్ ధవన్ గారు ఒక కొత్త వెబ్ సిరీస్లో అయితే ఇంట్రెస్టింగ్ టైటిల్తో పాటు వచ్చారన్నమాట. ఏంటంటే సిటడెల్. ఆల్రెడీ ఇది ప్రియాంక చోప్రాతోనో కూడా ఆల్రెడీ సిటడెల్ అనేది ఒక మూవీ ఉందన్నమాట. దీంట్లో వరుణ్ ధవన్ గారు అండ్ సమంత గారు ఇద్దరు కూడా తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే గ్రాండ్ ఈవెంట్ ఇన్ ముంబై అనమాట. ప్రైమ్ వీడియోస్ కరెంట్ దీని మీద వచ్చింది. సో ఇక్కడ టైటిల్ చూసుకుంటే హనీ బనీ అనేసి ఉంది. సో హనీలో సమంత అని చూపించారు, బనీలోనే వరుణ్ ధవన్ గారిని చూపించారు. సో ఇది కొత్త సిరీస్ అనమాట. సో చూద్దాము. జస్ట్ ఇక్కడ టైటిల్ అయితే బాగా అనిపించింది, సో అందుకే మీకు అప్డేట్ చేసినాము. సో ఇవి ఇవాళ ఉన్న మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. అంటే వెబ్ సిరీస్ మిగతా వాటికి సంబంధించిన అన్నిటికీ కవర్ చేసిన అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయింది లేదంటే కింద కామెంట్ అయితే చేయండి. మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.